అయితే దానియేలు మాత్రం నిత్యము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని పాదాల చెంత ఆశ్రయిస్తూ, దేవుణ్ణి ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మరి దానియేలు పక్కన ఉన్నటువంటి అధిపతులు రాజు అయినటువంటి దర్యావేషు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు శాసనాన్ని విడుదల చేసావు కదా, దానియేలు చూడు, నిత్యము తను కలిగి ఉన్న దేవుణ్ణి, సజీవుడైన దేవుణ్ణి, మరి నిత్యము తను కలిగి ఉన్న దేవుణ్ణి తన ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, పూజిస్తున్నాడు అని చెప్పి రాజుకి తెలియజేస్తారు. శాసనం అయితే విడుదల చేయబడింది కదా. వెంటనే రాజు అంటున్నాడు, మరి దానియేలుని సింహబోన్లోకి వేసేసారు, దానియేలుని సింహపు గృహలోనికి వేసేసారు. ఆ మాట విన్నప్పుడు వెంటనే దానియేలు ఏమన్నా బాధపడ్డాడా, వేదన పడ్డాడా, టెన్షన్ పడ్డాడా, కలవరం వచ్చిందా? ఎక్కడికి వెళ్తున్నాడు? సింహాల గృహలోనికి వెళ్తున్నాడు. సింహాలకి అవి క్రూరమైన మృగాలు. ఏంటి? క్రూరమైన మృగాలు. ముందు వెనక ఆలోచించే అంత ఆ సింహాలకి లేదు. తినొచ్చో లేదో అని కూడా ఆలోచించవయ్యి, కనబడితే చీల్చేయవే. అటువంటి భయంకరమైన బోన్లోకి వెళ్ళబోతున్నాడు, అటువంటి భయంకరమైన గృహలోనికి వెళ్ళబోతున్నాడు, సింహాల గృహలోనికి. కానీ ఎక్కడైనా టెన్షన్ పడ్డాడా? ఎక్కడైనా భయపడ్డాడా? ఎక్కడైనా కలవరం వచ్చిందా? ఎందుకంటే నిత్యము తను దేవుని పాదాల దగ్గర ఉంటున్నాడు కాబట్టి, దేవుని పాదాలు ఆశ్రయిస్తున్నాడు కాబట్టి అతను కదల్చబడ్డాలా. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీ జీవితాల్లో నిత్యము దేవుని పాదాల దగ్గరికి వస్తున్న మీరు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆయన ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై ఉండలేదని నమ్మాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు కలవరపడిపోవడం, బాధపడ్డం, భయపడ్డం, టెన్షన్ పడ్డం ఏమాత్రం మంచిది కాదు. పిల్లల విషయంలో కూడా మీరు టెన్షన్ పడొద్దు. భర్త విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కుటుంబ విషయాల్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది టెన్షన్ పడదు, ఏది కలవరంగా మీరు తీసుకోవద్దు. దేవుని పాదాలు మాత్రం మీరు ఆశ్రయించండి. దేవుని పాదాలు ఆశ్రయించండి.